పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఏమైంది లక్ష్మి? అబ్బే ఇది పేడకలు వచ్చిందండి. మంచినీళ్లు తాగి ఆంజనేయ స్వామి దండకం చదువుకుని పడుకో. ఏమండి, నా మర్తులు నేను బిడ్డల్లా చూసుకున్నాను కదండి. అవును, అంటే నేను వాళ్ళకి తల్లి లాంటి దాన్నే కదా. అంతకంటే ఎక్కువైంది దానివి. ఏ నా బిడ్డ ఇంకో బిడ్డకి తండ్రి కాబోతున్నాడు. ఈ వంశానికి వారసుడు రాబోతున్నాడు. అయిన వాళ్ళకి దూరమైన అమ్మాయి మనసు ఇలాంటి సమయంలో బాధపడకూడదండి. ఒక్కసారి నేను భారతిని చూసొస్తానండి. కుదరదు. ఎందుకు కుదరదు? నా కన్నతనానికి దూరం అయింది వాళ్ళని కన్నబిడ్డలుగా చూసుకోవడానికే కదా. అచ్చట ముచ్చట తీర్చుకోవడానికి నాకు వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. లక్ష్మి, ఓ స్త్రీగా నీ త్యాగం 10 కాలాల పాటు మిగిలిపోతుంది. భారీగా నీ ఔన్నత్యం 10 జన్మలకైనా నా గుండెల్లో ఉండిపోతుంది. కానీ మన ఊరి కట్టుబాట్ల ప్రకారం నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బిడ్డని తల్లిని వేరు చేసే అధికారం ఏ కట్టుబాట్లకి లేదండి. నీ వెళ్తాను, వాళ్ళు చూడకుండా నేను ఉండలేను. అలాగే వెళ్ళు లక్ష్మి. వెళ్ళే ముందు ఒక్క మాట, ఆ బిడ్డను చూడడం తప్పదనుకుంటే ఈ ఇంటిని ఈ బిడ్డని శాశ్వతంగా మర్చిపో. లక్ష్మి, కట్టుబాట్లకి మనం ఎప్పుడు కట్టుబడి ఉండాలి. నాకు మాత్రం బాధ లేదంటావా? బాధ్యత కోసం ఒక్కోసారి విషయం అని తెలిసి కూడా దాన్ని మింగక తప్పదు. నన్ను ఆశీర్వదించండి బావగారు. ఏమండి? లక్ష్మి, ఓలే ఓలే ఓలే. ఏం లేదే, ఇంట్లో నుంచే స్మెల్. బ్యాడ్ స్మెల్ తో పాటు గుడ్ స్మెల్ కూడా వస్తుందేంటి? మా నాన్న చచ్చిపోయాడు, మా బాబు చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మా బాబు చచ్చిపోయిన మంచి రోజు. ఇదేంటిది? వీడు చచ్చిపోయి నన్ను చంపేశాడు. నా కన్న తల్లి ఎవరో చెప్పకుండానే చచ్చిపోయాడు. అయ్యయ్యో, చచ్చి కూడా నా మీద కక్ష సాధిస్తున్నావా నాన్న? ఈ కామాంధుడి ఫోటోకి నమస్కరిస్తుందంటే ఈ స్త్రీమూర్తి తప్పకుండా నా మాతృమూర్తి అయి ఉంటుంది. అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా. ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వెవరివో, ఎక్కడున్నావో నాకు తెలియనివ్వకుండా దాచేసి నానా కష్టాలు పెట్టాడమ్మా ఈ దుర్మార్గపు నాన్న. కన్న తండ్రిని అలా తిట్టకూడదు బాబు. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇల్లొదిలి వెళ్ళిపోయాను. ఇన్నాళ్ళు సంఘ సేవ చేసుకుంటూ దేశాటం చేశాను. నువ్వు గుర్తుకొచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. సంఘసేవ అమ్మా? అవును. అంటే మదర్ తెరీసా టైపా? ఆవిడ మహానుభావురాలు. నేనేదో ఉడతా భక్తిగా నా స్టైల్లో సేవ చేశాను. నా సేవకి ప్రభుత్వం మెచ్చి
నాకు అవార్డు కూడా ఏ ఇచ్చింది. వార్డమ్మా? ఒక్క నిమిషం ఉండు బాబు. ఇదిగో బాబు, ఇదే వార్డమ్మా? ఇది పాకీజా అవార్డు. ఏమి జా? పాకీజా. ఆ, నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా? 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. అంటే దొడ్లు గడిగేది నా కన్న తెల్లే? నో 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 మై సన్. ఎవర్రా మరి బైసాన్? ఆవిడ నీ కన్న తల్లి కాదు, మరి పెంచిన తల్లి, ఆ, పిన్ని వరస. ఆ, నెంబర్ 97. 97. చి, 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 చి. ఆఖరికి దీన్ని కూడా వదలలేదురా? అలా అసహించుకోకు బాబు. నీ చిన్నప్పుడు నేను దొడ్లు కడగటానికి వెళ్తుంటే నా కొంగు పట్టుకుని తప్పటడుగులేస్తూ నా వెనకాలే వచ్చేవాడివి. నేను కూడా దొడ్లు కడుగుతానని మారాన్ చేసి నీ బుజ్జి బుజ్జి చేతులతో ఓ బుల్లి చీపిరి పట్టుకుని దొడ్లు ముచ్చటగా కడిగేవాడివి. అంటే ఆ, నా చేతులతో దొడ్లు కూడా కడిగించావా అమ్మా? అంతేకాదు మై సన్, ఆ, దొడ్లు కడిగిన ఆ చేతులతోనే ఆ. నీకు గోరు ముద్దలు కూడా తినిపిస్తుంది. పాకిజా, తూ బహార్ జా. ఆగు మై సన్, ఆ, ఆ త్యాగమూర్తిని అలా అనొద్దు. త్యాగమూర్తి. అవును బాబు, నేను ఒకసారి కాంతారావు గారింట్లో దొడ్లు గడగటానికి వెళ్తుంటే నేను వస్తానని మారాన్ చేసి నా వెనకాలే వచ్చావు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు. ఆహా. అక్కడ కాలు జారి ట్యాంక్ లో పట్టావు. వాటర్ ట్యాంకులో కాదు, సెప్టిక్ ట్యాంకు. ఆ. తన ప్రాణాలకు తెగించి ఆ. ట్యాంకులో దూకి ఔ. నిన్ను రక్షించింది. ఓ. నిన్ను బయటికి తీసేసరికి నువ్వు స్పృహలో లేవు. ఆ. నీ కడుపంతా ఉబ్బిపోయి ఓ. అవును, నువ్వు మింగిందంతా కక్కిచ్చింది నేనే బాబు. నా తండ్రి, మొన్న అడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు, ఇవాళ కడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు. నిన్ను ఇలాగే బతకనిస్తే నువ్వు దేనివైనా చూస్తారా? అబ్బబ్బా ఏంటలా దోహేస్తావు? అయినా నేను ముద్దు పెట్టుకోవడానికి నాకు వావి వరుస 2 ఉన్నాయి తెలుసా? అన్నీ ఉన్నాయి కానీ దానికి టైం రావాలి కదా. టైమా? ఇప్పుడు 10:30 అయింది. ఓ 12 గంటలకైతే ఓకేనా? 12 గంటలకా? ఓకే. ఏయ్ ఓకే అని చెప్పి పని అవ్వకుండా పారిపోతాండి. నిన్నే రాజీ. నేను చెప్పింది ఈ రోజు 12 గంటలకు కాదు, శోభన రోజు 12 గంటలకి. నిన్ను వీధిని పోయి అడుక్కున్న వాడికైనా ఇచ్చి పెళ్లి చేస్తా గానీ ఆ పెద్ద తప్పుడు మాత్రం ఇచ్చి పెళ్లి చేయని. నేను బావని ప్రేమించాను, బావని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. మళ్ళీ అదే మాట అంటే అదేం తప్పు చేసిందండి దాని అలా కొడుతున్నావు? దానికి వరుస ఉంది కాబట్టి ప్రేమించింది, హాత ఉంది కాబట్టి పెళ్లి చేసుకుంటానంటుంది. ఏయ్ ముసలి నక్క, మధ్యలో వచ్చావు అంటే నరికి పారేస్తాను. దీనికి పాడి కట్టి శ్మశానానికైనా పంపుతా గాని ఆ పెదవాడింటికి కోడలుగా మాత్రం పంపను. ఏయ్ నువ్వు ఇంటి గడప దాటినా మళ్ళీ ఆ పెదరాడి తమ్ముడు పేరెత్తినా బతికొండగా నేను నీకు సమాధి కట్టేస్తాను. జాగ్రత్త, ఈ లోపల తీసుకెళ్ళండి. సారదే అయ్యా నా కూతురికి 2 రోజుల్లో పెళ్లి. నేను పట్నం వెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుని వస్తాను. అంతవరకు ఇంట్లో వాళ్ళు ఎవరో బయటికి వెళ్ళడానికి వెళ్ళేది. జాగ్రత్త. ఏయ్ పట్టాబండి. నువ్వా? ఏమిటమ్మా ఇంత అర్ధరాత్రి పూట వచ్చావు? మావయ్య, నేను చిన్న మావయ్య ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఆ విషయం మా నాన్నకి తెలిసి నన్ను ఇంట్లో బంధించి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశాడు. అందుకని తప్పించుకుని పారిపోయి వచ్చేసాను. వాళ్ళని తరుముకుంటూ వస్తున్నారు. మీరే నన్ను కాపాడాలి మావయ్య. తప్పమ్మా, ఇంట్లో నుంచి అలా పారిపోయి రావడం పద్ధతి కాదు. పైగా వెలివిబడ్డ మా ఇంటికి నువ్వు అసలు రాకూడదు. ఇంటికెళ్ళు. మావయ్య, నువ్వైనా చెప్పొద్దయ్యా. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? వెళ్ళి ఇక్కడి నుంచి. ఏమండి పాపమండి. నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నీకేం తెలియదు. మావయ్య, 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 మావయ్య. చూడండి, ఎవరూ నాతో మాట్లాడకూడదు, కలవకూడదని నాకు శిక్ష. అంతేగాని ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని కాదు. అర్థమైందా? వెళ్ళిపోండి. ఏంట్రా అలా చూస్తారు? వేసేయండిరా.
పెదరాయుడు పెదరాయుడు బయటికి రా బయటికి రా. ఊళ్ళో వాళ్ళకి నీతులు చెప్పడం కాదు, ముందు నువ్వు నీతిగా బతకడం నేర్చుకోవాలి. నీకే హక్కుందని నా కూతురు నీ ఇంట్లో దాచావు. ఏమండి, తండ్రికి భయపడి అర్ధరాత్రి పూట మన వాకిట్లోకి వచ్చిందండి. అప్పటికి మీరు నిద్రపోతున్నారు. మందు అనే కాదండి, సాటి ఆడది ఆపదలో ఉందని ఆశ్రయం ఇచ్చాను. మీకు చెప్పకుండా నేనేం తీసుకోవడం తప్పే. నన్ను క్షమించండి. పెదరాయుడు, నీకు నాకు ఏ సంబంధం ఉండకూడదని నేను ఇంతకాలం ఒంటి కాలం మీద నిలబడ్డాను. ఊరి మధ్యలోనే ఉంటూ ఒంటరి బతుకు బతికాను. నీ తమ్ముడి ఊరి టీచర్ మన బలి తీసుకున్నాడు. అది చాలకిప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు బతుకు బండలు చేద్దామనుకుంటున్నారా? మర్యాదగా నా కూతుర్ని బయటికి పంపించు. పెద్దమావయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వెళ్ళమనకండి, నాకు భయంగా ఉంది. పైకిలే. కన్నవాళ్ల తర్వాతే మిగిలిన వాళ్ళు. అతను మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. ముందు నువ్వు బయటికెళ్ళు. లోపల దాక్కోవడం కాదు రాయుడు, నీకు దమ్ముంటే బయటకు వచ్చి నాకు సమాధానం చెప్పు. వెళ్ళు. రావే చండాలపు దారా. జమీందారు పుట్టుక పుట్టినటువంటి దానివే నువ్వు. ఏ కుటుంబం వల్ల ఎన్నాళ్ళు పడరాని పాటలు పడ్డామో, ఎన్ని అవమానాలు భరించామో ఆ ఇంటిని ఆశ్రయిస్తావటే నువ్వు. రేయ్! దున్నపోతులో ఉన్నావు. వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? నువ్వు మనిషివా పశువా? ఏమ్మా, నీకిష్టం లేని పెళ్లి చేస్తున్నారంటున్నావు. మరి నీకు నచ్చిన అబ్బాయి ఎవరు? తెంచవే చెయ్యి, చెయ్యి నరికి పారేస్తాను. ఎందుకయ్యా నరకటం? ఆ పిల్ల వరసైన వాడినే కదా చూపించింది. రాయి ముసలాడా, ఆపరాన్ని వరుసలో అదేవర్తరా చెప్పడానికి. దాని కన్న తండ్రి నేను. దాని పెళ్లి నా ఇష్ట ప్రకారం జరుగుతుంది. ఈ విషయంలో ఎవరైనా తలదూర్చారో పీకలు తెగిపోతాయి. ఖబర్దార్. రేయ్! ఆపరా. నువ్వెవడివిరా ఒప్పుకోకపోవడానికి? అది మా మేనత్త మనవరాలు. మా వాణ్ణి చేసుకునే హక్కు దానికుంది. అధిక ప్రసంగం అవి అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్ళు. సాంప్రదాయ ప్రకారం మేమంతా పెళ్లి చూపులకు వస్తాం. వస్తారు. నేను వెధవనైతే వస్తారు. సాంప్రదాయ ప్రకారం మీరు వస్తే దీని శవాన్ని చూస్తారు. ఆ, పద. రేయ్! ఇంకొకసారి ఆ పిల్ల మీద చేయబడిందో కొట్టడమే కాదు, చంపుతా. నరికి ముక్కలు ముక్కలు చేస్తాను. నా కూతురు నా ఇష్టం. అడగడానికి నువ్వెవడివిరా? పెదరాయుడు గాని ఇంకొక మాట అన్నావో నువ్వు ఆయన బంధువులు కూడా ఆలోచించావు. నోరుమీరా? వచ్చే శివరాత్రి ఉత్సవాలు అవగానే మా తమ్ముడు రవీంద్రకు ఈ భూపతి కూతురు రాజేశ్వరికి పెళ్లి. ఇది ఈ పెదరాయుడు తీర్పు. పెదరాయుడు గారికి, పెదరాయుడు గారికి, పెదరాయుడు గారికి, పెదరాయుడు గారికి. ఏయ్, తలుపు తీయండి, తలుపు. దాని ప్రాణాలు తాగొద్దు. ఆవేశం కాదురా, మంట. 18 ఏళ్లుగా నా గుండెలో రగులుతున్న మంట. నా కూతురి మీద ప్రేమను ఎంతగా పెంచుకున్నానో ఆ రాయుడు కుటుంబం మీద పగను అలాగే పెంచుకున్నాను. ఈ రెంటిలో దేని చంపుకోవాల్సి వచ్చినా నా కూతుర్ని చంపుకుంటా గాని నా పగను మాత్రం చంపుకోను. నేనెంతో కష్టపడి ఒక పథకం ప్రకారం ఆ పెదరాయుడు తమ్ముడు రాజాగాడిని ఊళ్ళోంచి వెలేస్తే ఇది వెళ్ళి వాడి తమ్ముడిని ప్రేమిస్తుందా? ప్రేమట ప్రేమ. ఏంట్రా అలా చూస్తున్నారు? ఆ టీచర్ అమ్మని ఈ ఊరికి రప్పించింది నేనే.
ద్రౌపది వల్ల కురుక్షేత్రం జరిగింది. సీత వల్ల రావణాసుడు అంతటి వాడు తుడిచిపెట్టుకుపోయాడు. చిత్రాంగి వల్ల సారంగధరుడు కాళ్ళు చేతులు నరికించుకున్నాడు. ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టుంటుందంటారు. కానీ నువ్వు కనీసం దడి కట్టినట్టు కూడా అబద్ధం ఆడలేకపోయావన్నమాట. నాకు ఇలాంటి వెనక ముందు అలవాట్లేదు. మా నాన్న మీకు బాకీ పడినందుకు మీరు నన్ను పని చేయమన్నారు. సిన్సియర్ గా నేను ప్రయత్నించాను. కానీ రాజాబాబు నిప్పు లాంటి మనిషి. అతన్ని లొంగ తీసుకోవడం నా వల్ల కాలేదు సార్. మీకు దండం పెడతాను, నన్ను మా నాన్న దగ్గరికి పంపించేయండి. కూలు నాలో చేసి మీ బాకీ తీర్చుకుంటాను. ప్లీజ్ అరే సార్. లేమ్మా, ఇంత మాత్రం దానికి కాళ్ళు పట్టుకోవడాలు కన్నీళ్లు పెట్టుకోవడాలు ఎందుకమ్మా? నువ్వు నా బిడ్డలాంటి దానివి. అలాగే పంపిస్తానమ్మా. థాంక్స్. మీ అయ్య దగ్గరికి కాదు, పైకి. భూపతికి భుజబలమే కాదురా, బుద్ధి బలం కూడా ఉంది. ఓర దుర్మార్గుడా, ఒక అమాయకురాల్ని చంపి ఆ నేరం అన్యం పొన్ని వెరుగుని రాజా మీద మోపి ఆ కుటుంబాన్ని విడదీస్తావా? నువ్వు మనిషివి కాదురా. వినేశావన్నమాట. వసే ముసల్దానా, నువ్వు విన్నది గతంలో జరిగిపోయిన కథ. ఇక ముందు జరగబోయేది చెప్తాను, జాగ్రత్తగా విను. వచ్చే శివరాత్రి ఉత్సవాలలో ఆ పెద్దరాయుడు చావుకి ముహూర్తం పెట్టాను. టీచర్ని అడ్డం పెట్టుకుని వాడి తమ్ముడిని వెలివేయించాను. జాతర్ని అడ్డం పెట్టుకుని పెద్దరాయుడిని లేపేస్తాను. ఆ విషయం తెలిసి రాజాగాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు. వచ్చేదారిలో వాడిని నా మనుషులు పైకి పంపిస్తారు. ఆ తరువాత వాడి తమ్ముడు ఆ రకంగా పెద్దరాయుడు కుటుంబంలో ఆఖరి శవానికి నిప్పంటించేసి ప్రశాంతంగా నిద్రపోతాడు. నీ పాపాలు పండే రోజు దగ్గరకొచ్చింది. ఇప్పుడే వెళ్ళి నీ దుర్మార్గాలన్నీ ఊరి జనానికి చెప్తాను. వాళ్ళే నిన్ను తరిమి తరిమి కుక్కని కొట్టినట్టు కొట్టి చంపుతారు. అప్పుడు అప్పుడు నీ శవాన్ని కళ్ళారా చూసి ఆ పుణ్యంతో నిన్ను కన్న పాపాన్ని కడిగేసుకుంటాను. శభాష్, ఆదర్శ మాత, శభాష్. వెళ్ళు, అందరికీ చెప్పి నీ కోరిక తీర్చుకో. అలా చేశావనుకో, చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరాలతో రాస్తారు. ఎందుకు అలా చూస్తున్నావు? వెళ్ళు. వాళ్ళెవ్వరూ నీ నాపరు. వెళ్ళు. అది చచ్చుంటే తీసుకెళ్లి పాతేయండి, బతికుంటే మన తోట బంగాళాలో కట్టిపడేయండి. ఆ పెద్దరాయుడంతం చూసిన తర్వాత దీని సంగతి ఆలోచిస్తాను. ప్రేమయాత్రలకు బృందావనం. ఆగు మై సన్. ఏమిటిది? చూస్తే కనిపించడంలా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. షీఈ్ మై వైఫ్. కన్న తండ్రిని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా దొంగ పెళ్లి చేసుకుని రావడంలో ఏమిటి నీ ఉద్దేశం? కన్న తండ్రి అయితే చెప్పొచ్చురా, ఊర పందికి చెప్పాల్సిన అవసరం లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. రండి, నా కాళ్ళ మీద పడండి, ఆశీర్వదిస్తాను. ఒరే సునక జనక, నీ పాదాలకు నమస్కారాలు చేస్తే శుభాలు జరగవురా, సకల పాపాలు చుట్టుకుంటాయి. యాండి, ఎంత కాదనుకున్నా ఆయన మీకు తండ్రి, నాకు మామగారు. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మనకే మంచిది. పిచ్చి డార్లింగ్, వీడి గురించి నీకు తెలియదే. ఇంతకాలం నువ్వు చిత్తకార్త కుక్కల గురించి వినుంటావు, వీడు చిత్తకార్త పంది. అలా అనకండి. సరే, నీ సెంటిమెంట్ నేనెందుకు కాదనాలి? నేను నమస్కారం చేయను, కావాలనుకుంటే నువ్వు వెళ్ళి చెయ్యి.
నన్ను దీవించండి మావయ్య గారు. తప్పుగా భావించద్దు. ఈ రోజుల్లో అమ్మాయిలు వంగితే పాములు వెళ్తున్నాయి. అందుకని ప్రాణరక్షణ కోసం బెల్ట్ బాంబు ఉందేమోనని చెక్ చేసి. దరిద్రుడా, నిన్ను చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? ఏయ్, నీచుడా, కామ పిశాచి, నువ్వు నా ఇంట్లో ఉంటానికి లేదురా. మంగ, నా మంగ, వలసపోయిన కొంగల, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావే దొంగ? ఛీ! నువ్వు చేసే దరిద్ర పలు భరించలేక దుబాయ్ వెళ్ళిపోయి మిల్క్ షేక్ గారి దగ్గర వంట మనిషిగా చేరాను. ఆ షేక్ ని తట్టుకోలేక ఉద్యోగం మానేసి ఇండియా వచ్చేసాను. ఏమైతేనే నువ్వు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేసి. శుభ, ఇప్పుడు కూడా నేను వచ్చింది నీకోసం కాదు. మరే చిన్నప్పుడు నీ దగ్గర వదిలి వెళ్ళిపోయానే, నా బిడ్డ ధనుష్, వాడి కోసం వచ్చాను. అమ్మా, అదిగా బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు. అమ్మా, ఒక్క నిమిషం రా డార్లింగ్. ఇది నీ కోడలమ్మా. ఇది ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. ఇన్నాళ్ళు నాకు దూరమైన నా తల్లి ఇప్పుడు దగ్గరైంది. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. అలాగే బాబు. మాలా కాకుండా పిల్లా పాపలతో అన్యోన్యంగా హాయిగా ఉండండి బాబు. అయ్యో, అమ్మా. రారా, ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు నేను ఎదురు చూశాను. రా.
ఊరుకోమ్మా. చేతులు పట్టుకోండమ్మా, కొంచెం వచ్చుకోమ్మా. తొందరపడ్డావు అత్తయ్యా. తొందరపడ్డది నేను కాదు బాబు, నువ్వే తొందరపడ్డావు. టీచర్ని చంపడం దగ్గర నుంచి అన్ని తప్పులు చేసింది వీడయ్యా, నా కొడుకు. నువ్విచ్చిన తీర్పు వల్ల అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నది నీ తమ్ముడు రాజా. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. నిజమాయనకి చెప్పి చాలా పెద్ద పొరపాటు చేసావు అత్తయ్య. అన్నయ్య, అన్నయ్య, మీరిచ్చిన తీర్పులో తప్పు లేదు. ఆ రోజు సాక్షులు చెప్పిన 100% నిజం. దాన్ని బట్టి మీరిచ్చిన తీర్పు నిజం. మీరు బాధపడకండి అన్నయ్య, నేను సంతోషంగా శిక్ష అనుభవిస్తున్నాను. అవునయ్యా, నీ తీర్పులో తప్పేమీ లేదు, నీ తీర్పులో తప్పే లేదు. నేనే ఏదో తొందరపడి వాగేశాను. నా బాటలేం పట్టించుకోకు బాబు.